అస్సలకి ఎమ్మెల్యేలు ఎవరన్నా మా కాడ ఇవి మళ్ళీ జగన్ గారిని చూసి ఓటేస్తాం మేము అంతే. అంటే ఎమ్మెల్యే పనితీరు చూసి కూడా ఓట్లేస్తారు కదా కొంత. అసలు ఎమ్మెల్యేకి ఎక్కడ ఛాన్స్ ఉందన్న? ఎమ్మెల్యేలు ఇప్పుడు మా దగ్గర ఎందుకు నిరాశగా ఉన్నారు తెలుసా అన్న? జస్ట్ ఏదైనా సచివాలయంలో నుంచి వెళ్ళిపోతుంది, ప్రజలకు ఇవ్వాల్సినవి ఎమ్మెల్యే దాకా కూడా రావట్లేదు. మోర్ ఓవర్ ఎమ్మెల్యే ఒక మీటింగ్ కండక్ట్ చేసి నేను గొప్పగా ఇస్తున్నానని కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కుతున్నాడు బికాజ్ ఈ బటన్ నొక్కుతున్నాడంటే ఓకే అందరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ నాకు ఒక పథకం రావాలి, వాలంటీర్ తీసుకుంటారు నా డీటెయిల్స్ అన్నీ, అవి సచివాలయంలో అప్డేట్ చేస్తారు. సచివాలయంలో అప్డేట్ చేస్తే అవి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక పథకానికి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళ లిస్ట్కి వెళ్ళిపోతుంది, కలెక్టర్ ఆఫీస్ కానీ సంథింగ్ ఆఫీస్కి కానీ. అక్కడి నుంచి డైరెక్ట్గా వస్తున్నాయి. ఇంకా మాకు ఎమ్మెల్యే ఎవరైతే ఏంటి, జగన్ గారు గెలవడం కోసం కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యేని గెలిపిస్తే జగన్ గారికి అక్కడ సపోర్ట్ ఉంటుంది. సో మేము జగన్ గారిని ఎమ్మెల్యేని గెలిపిస్తున్నాం, దట్స్ ఇట్. ఇంకోటి ఐటీ మినిస్టర్ అమర్నాథ్ కూడా సీట్ లేదు కదా, దాని మీద ఉపయోగం ఏంటి అన్న? సీట్ లేదు ఉందనేది ఇంకా ఫుల్ రిలీజ్ చేయలేదన్న. అయింది, నిన్నే అయింది, లేదు సీట్ లేదు. అమర్నాథ్ గారు అంటే నాకు అది పెద్ద కామెంట్ ఏం చేయలేనన్న, ఎవరి మీద కూడా నాకు తెలియదు కదా. ఓకే, మంత్రి పట్ల వాళ్ళ పరిపాలన అనేది ఎలా ఉంది? మంత్రి పట్ల అదే మంత్రులు అందరూ బాగా ఎవరు శాఖ వాళ్ళు రాయం చేస్తారు, మంచిగానే చేస్తారన్న. ట్రోల్స్ ఇవన్నీ సోషల్ మీడియా చాలా అప్డేట్లో ఉంది. ఇప్పుడు నేను చెప్పినప్పుడు కూడా ట్రోల్ చేస్తారు, అది పెద్ద విషయం కాదు. ఎవడు పని లేనివాడు పని లేనని చెప్తాడు. నీకు నా లాభం జరిగితే నువ్వు ఓటేస్తావు, లాభం జరగకపోతే ఓటేది. జగన్మోహన్ రెడ్డి గారి పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకం? బాగా నచ్చిన పథకాల కన్నా నాకైతే స్కూల్స్ డెవలప్మెంట్, పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడం, అమ్మఒడి కూడా గుడ్. అమ్మఒడి మళ్ళీ డోక్రా మహిళస్కి ఫండ్స్ రిలీజ్ సంథింగ్ చేస్తారంట, నాకు తెలియదు, మా మమ్మీ చెప్తారు. కానీ ఇంకొక విడత కూడా తీసేస్తారంట, 0 వడ్డీ, అవన్నీ నాకు తెలియదు. బట్ సమ్ గుడ్. జగన్ గారి పరిపాలనలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే అసలు ఏమీ లేవు కదా బ్రో, ఒక్కటి కూడా ఇది కట్టారు అని చూపించడానికి ఏమీ లేదు. మీరు ఎట్లా మళ్ళీ అన్న ఒకటి కట్టడానికి టైం పడుతుంది అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కట్టాము, ఒక్కటి చెప్తున్నాను. జగన్ గారు ఒకటి కట్టడానికి ఇప్పుడు మన ఇల్లు కట్టుకోవడానికి 2 years టైం పడుతుంది, ఈజీ పడుతుంది. 2 years కరోనా. సీపోర్ట్స్ కట్టాలన్నా కానీ అది అక్కడ వెళ్ళి రాయేస్తే సీపోర్ట్ కట్టలేం కదా. ఎంత వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ చేయాలి, చేస్తారు. ఓకే, పోలవరం 70% పూర్తయింది. ఇలా 4 సంవత్సరాల్లో 30% పూర్తి చేయలేకపోయారా? యా, అది పోలవరానికి ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఫండ్స్ రిలీజ్ చేసిందంట. ఇంకా ఫండ్స్ అడిగితే పోలవరం జగన్ గారు అందుకే కదా పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఇచ్చి దాంట్లో ఎంత ఉందో లెక్క చెప్పమన్నారు. 70% వర్క్ అయిపోయిందని అంటారు. అందులో ఆ 70%లో కూడా ఎన్ని ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఆ డ్యామ్స్ క్రాక్ వచ్చాను, మేము 30% క్రాక్ అయిపోయింది, మేము ఇచ్చేసాం పోలవరం వాటర్ రిలీజ్ చేస్తే. డ్యామ్స్ క్రాక్ అయితే అంటే 70% వర్క్ చేసిన వాళ్ళు ఏమో మంచిగా చేశారు, 30% చేసిన వాళ్ళు అంటే మంచిగా చేయలేదు, డ్యామ్ క్రాక్ అయింది, అప్పుడు నీళ్ళు ఇచ్చాము, గవర్నమెంట్ వేస్ట్ అని జగన్ గవర్నమెంట్ అందరూ అవన్నీ చేసుకొని చిన్నగా ఇస్తారన్న, టైం పడుతుంది.